వ్యూవర్స్ హాయ్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, దేనికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి? జనరల్లీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ఎంబ్రియోస్ ఏర్పడిన తర్వాత అది ఆ వచ్చే నెలలో కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మన బాడీలో ఎగ్ పికప్ చేసిన తర్వాత విపరీతమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఓవరీస్ నుంచి ఎగ్ తీసిన తర్వాత ఓవరీస్ పెద్దగా ఉంటాయి కదా, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్స్ లేకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఓవరీస్ అనేవి పెద్దగా ఉంటే సమ్ టైమ్స్ ఓవేరియన్ టార్షన్ అనేది జరుగుతుంది, సో అది కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఫార్మ్ అయినప్పుడు మనం ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఈ ఫ్రోజన్ అయిన ఎంబ్రియోస్ తర్వాత మనకి ఫ్యూచర్లో సెకండ్ బేబీకి కానీ లేదు ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు ఈ ఫ్రీజింగ్ ఉన్న ఎంబ్రియోస్ కానీ మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ మెనీ స్టడీస్ ఆర్ టెలింగ్ frozen embryo transfer are having better success rate than the fresh embryo transfers. Thank you.